విజయవాడ కుర్రోడు సాయి కృష్ణ కేసు విషయంలో ఒకవైపు వైసీపీ దూకుడుగా వెళుతుంది. ఈరోజు వైసీపీ ఎంపీలు ఎన్హెచ్ఆర్సీని కలిశారు, కంప్లైంట్ చేశారు. నిన్న గవర్నర్ని కలిశారు, కంప్లైంట్ చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాయి కృష్ణ తల్లిని పరామర్శించారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేసినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లెటర్ రాశారు, సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. పైగా కేవలం సిఐ మీద మాత్రమే కాదు, సిఐ నాగరాజు మీద మాత్రమే కాదు, సిపి రాజశేఖర బాబు మీద కూడా చర్యలు తీసుకోవాలని వైసీపీ గట్టిగా మాట్లాడుతుంది. డీజీపీని కూడా సస్పెండ్ చేయాలని మాట్లాడుతుంది. ఇది ఒక పక్కన ఉంటే, ఇంకొక పక్కన సాయి కృష్ణ తల్లి మేనమామ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అసలు బాధితులు వాళ్ళు కదా, వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కలిసి తర్వాత ఈ సాయి కృష్ణ మేనమామ మీడియాతో మాట్లాడారు. మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనే నమ్మకం మాకుంది. చంద్రబాబు నాయుడు గారు మా పట్ల చాలా పాజిటివ్గా ఉన్నారు. ఆల్రెడీ సిఐ మీద కేసు పెట్టారు, మర్డర్ కేసు పెట్టారు. ఆల్రెడీ అతను సస్పెండ్ చేశారు. మా కంప్లైంట్ సిఐ మీద, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ మీద మాత్రమే, ప్రభుత్వం మీద కానీ పై ఉన్నతాధికారుల మీద కానీ మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మమ్మల్ని మీడియా ఇబ్బంది పెట్టొద్దు, అలాగే మా విషయాన్ని రాజకీయాల కోసం వేరే వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేయొద్దు అని వైసీపీకి గడ్డి పెట్టాడు. ఎవరు? సాయి కృష్ణ మేనమామ. ఇప్పుడు వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది కదా, సో గట్టిగానే వైసీపీకి గడ్డి పెట్టే ప్రయత్నం చేసింది సాయి కృష్ణ కుటుంబం. అయినా సరే వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే చేసింది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.